తపస్సు చేస్తాడు ఆ యొక్క పార్వదేవి మాత్రం భర్త వద్ద వచ్చి దండము దండము చెప్పి అదే బాబాకి పార్వదేవుడు చూసి మాత్రం శివాశంకుడు ఏమంటారు పార్వదేవి ఏం కష్టం వచ్చి ఏం ఆపద వచ్చింది మన ఆఖరికి ఎందుకు కష్టం చెప్పమ్మా నీదే కనుక మన బిడ్డకు పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డదట పసుపు కుంకుమ భాగ్యం కోసం అందుకే నేను లుకేసి టక 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 కూతురు లేచుతాను అని ఎప్పుడైతే మాత్రం పార్వతీదేవి ఏమంటున్నది ఓ శివాజంగమయ్య మన బిడ్డ నేను కాయల్లమ్మ ఈడరికి ఇంటి మీద ఉన్నదయ్యో మన బిడ్డకు మాత్రం కనుక మనం మాత్రం కళ్యాణం చేయాలి రారోక రోజుల దేవాల జ్యోతులు తీసుకొని వచ్చి మన బిడ్డకు మాత్రం కళ్యాణం చేస్తారని భర్తతోడి ఏమంటా ఉన్నాడు ఓ పార్వతీదేవి మన బిడ్డకు మాత్రం కళ్యాణం చేయాలి ఆ యొక్క దేవుడు తీసుకువచ్చి కళ్యాణం చేస్తారు అంటున్నావు శివాపూరి ద్వారం ఉంది కనుక 7 రోజుల గడ స్తంభం మాస్తా గడ స్తంభానికి మాత్రం కొలుపు లేని కంపంతో గంట పెడతా ఎవరైతే స్తంభం ఎక్కి గంట మీద అస్తమిస్తారో గంట బొమ్మ మనుమోగాలి గంటనాదు చల్లారక ముందు కాశీ వాళ్ళు ఎవరైతే శివాపురి పట్టం తిరిగి వస్తారో వారికి నా బిడ్డలు ఇస్తారని బంగారు శుభలేఖలు రాసి కాళిదేవుని శివగంగమయ్యా శివాపూరి ద్వారం అందు మాత్రం 7 యోజనాల గంట స్తంభం మాసిండు గరుడ స్తంభానికి మాత్రం కొలుపులేని కంపంతా గంట కట్టిండు ఆ స్తంభం కింద మాత్రం ఒక ముయ్యని రణవేరు పెట్టిండు ఎవరైతే స్తంభం ఎక్కి గంట మీద అస్తం వేస్తారో గంట బొమ్మని మోగాలి గంట నాదు చల్లారకు ముందు కాశీ వాళ్ళు ఎవరైతే శివాపురి పట్టం తిరిగి వస్తారో ఆ యొక్క స్తంభం దిగి మాత్రము ముయ్యని రణవేరు మాత్రం మోగించి ఆ యొక్క మాత్రం కనుక ఆ యొక్క శివాపురి పట్టం ఎవరైతే తిరిగి వస్తారో వారికి రాజులకు దేవుల దేవతలకు కిన్నర కింపురుషులకు కాళిదేవుని చేతికిచ్చి వారు పత్రికలు పత్రికలు వస్తే మాత్రం కనుక గాలి దేవుడు మాత్రం పత్రికలు తీసుకొని తూర్పుడు రాజు అరవడి పల్లాడ రాజు ఉత్తర ఊర్జొండ రాజు దక్షిణ కాంపాడ రాజు పత్రికలు రాజులకు మాత్రం పత్రికలు చేరవేసిండు దేవాన దేవతలు అరక రాజులు రేణుకా ఎల్లమ్మల కళ్యాణం చేసుకోవాలి శివశంకరుడికి అల్లుళ్ళం కావాలని శివాపూరి పట్టణంలో ఎప్పుడైతే చేరవచ్చిందో గాలిదేవుడు పత్రికలు వంశంగా పంచంగా అందులోని పత్రికలు మాత్రం చేరబోతున్నవి మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే వాడు కాశీగారు పరిపాలించేవి ఆ యొక్క కార్తీక రాజు మాత్రం ఎప్పుడైతే
పత్రిక చేరవేందో ఆ పత్రిక చూసి మాత్రం కార్తీకరాలు ఏమంటావు శివాశంకుడు నా మేనమామ శివాశంకుడు బిడ్డ రేణుక హెల్లమ్మ నా మేనబంధం అవుతుంది నాకు ఇయ్యకుండా మాత్రం కనుక శివాశంకుడు స్వయంవరం పెట్టి ఆ యొక్క రకరాజు దేవానందంలో పిలిపించి ఆ యొక్క స్వయంవరం పెడుతున్నాడు. నేను తప్ప రేణుక హెల్లమ్మ కళ్యాణం చేసుకునేవాడు ఈ మండలం మీద లేడు అని చెప్పి మాత్రం కనుక 20 కార్తీకుడే బలం గలవాడు 100 మంది పాలన గలవాడు 101 అస్తములు గలవాడు మాయల మంత్రాలు తెలిసిన వాడు రారాకరాజు నలుగురు అన్నదమ్ములు తీసుకొని కనుక శివాపూరి పట్టణమే శివాపూరి పట్టణం ఎట్లా వస్తున్నాడు కార్తీకుడు అలాంటి వాడు